వెంకటేష్ గారు నమస్తే సార్. నమస్తే కార్తిక్. నేనేమో మొన్న ఆస్ట్రేలియా సిరీస్ అయిపోయిన తర్వాత సరే ఈ ఐపీఎల్ దీని గురించి ఏం మాట్లాడుకుంటాంలే, ఇంగ్లాండ్ టూర్ ముందు విరాట్ కోహ్లీ వీళ్ళందరి గురించి మాట్లాడొచ్చు అని అప్పుడు స్టాప్ చేశాను లాస్ట్ ఇంటర్వ్యూ. కట్ చేస్తే షాక్, ఓకే. రెండు షాక్లు, ఒకటి కాదు రెండు కాదు. రోహిత్ శర్మ, సరే అది ఎక్స్పెక్టెడ్ లైన్సే, అది రోహిత్ శర్మ ఉంటాడా ఉండడా, లేదా ఆ సిరీస్ మధ్యలో రిటైర్డ్ అవుతాడా నేను అనుకున్నా. ఇంగ్లాండ్ టూర్కి వెళ్తాడు, మేబీ ఒక రెండు టెస్టులు ఏదన్నా ఒకవేళ పొరపాటున ఫెయిల్ అయితే రెండు టెస్టులు మూడు టెస్టులో రిటైర్డ్ అవుతాడేమోలే, ఇంగ్లాండ్లో అక్కడ ఆన్ గ్రౌండ్ రిటైర్డ్ అవుతాడని నేను ఎక్స్పెక్ట్ చేశాను. విరాట్ కోహ్లీ మాత్రం అవుట్ ఆఫ్ ద బ్లూ సార్, షాక్. వన్స్ ఇన్ ఏ జనరేషన్ ప్లేయర్, నిజంగా ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్. సరే, అభిమానులు ఎన్ని పక్కన పెట్టేస్తే టెస్ట్ క్రికెట్, అంటే ఇండియా అభిమానులు టెస్ట్ క్రికెట్ని చూసే విధానం మార్చారు. నాకు ఎప్పటికీ గుర్తు, చిన్నప్పుడు మన వాళ్ళు బ్యాటింగ్ చేస్తుంటే గంటకు ఒకసారి వచ్చి స్కోర్ ఎంత ఉందో చూసుకుని వెళ్ళేవాడు టెస్ట్ మ్యాచెస్ అంటే. జిడ్డాడతారు, పనులన్నీ మానుకుని ఏం చూస్తాం టెస్ట్ మ్యాచ్లు అని చెప్పి జిడ్డాడతారు వీళ్ళు వేస్ట్ అని చెప్పి. అంటే అటువంటి దీని నుంచి విరాట్ కోహ్లీ మన బౌలింగ్ అప్పుడు కానీ ఆ ఇంటెంట్ కానీ ఆ అలర్ట్నెస్ కానీ లేదా ఆన్ ద ఫేస్ కానీ, అంటే చెప్పండి సార్, మీరు కూడా బాగా షాక్ గురై ఉంటారు, బాగా కొంచెం టైం తీసుకుని ఉంటారు ఈ 2-3 డేస్ బాగా రిఫ్లెక్ట్ అయ్యి. అసలు వాట్ ఆర్ యువర్ థాట్స్? నిజమే కార్తిక్. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆ, ఇంత సడన్ గా రిటైర్ అవుతారని నేను కూడా ఏమనుకున్నా అంటే ఆ టూర్ లో మీరు అన్నట్టుగా చూసి అక్కడ కూడా ఫెయిల్ అయితే వాళ్ళు ఒక ఫేర్వెల్ టెస్ట్ తీసుకుని రిటైర్ అయితే వాళ్ళని సక్రమంగా సాగనంపినట్టు అయి ఉండేది. ఒకవేళ వాళ్ళిద్దరూ ఫామ్ లో లేరు దాంట్లో, అది దాచేస్తే దాగని సత్యం. అయితే ఒకవేళ గ్రేట్ ప్లేయర్స్ దే కెన్ ఆల్వేస్ కమ్బ్యాక్. కమ్బ్యాక్ కాకపోతే మీరు అన్నట్టుగా ఒక ఫేర్వెల్ టెస్ట్ తీసుకుని గుడ్ బై చెప్పేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇన్ని దశాబ్దాల పాటు మనకి సేవలు అందించారు. వాళ్ళకి ఒక ప్రాపర్ సెండ్ ఆఫ్ అనేది ఉంటే బాగుండేది. ఆ సెండ్ ఆఫ్ లేకుండా పోయింది. ఇది దాంట్లో అనేక సందేహాలు కూడా ఫ్యాన్స్ లో అయితే విపరీతమైన సందేహాలు ఉన్నాయి. అటు గౌతమ్ గంభీర్ కానీ ఇటు అగార్కర్ కానీ ట్రోల్ చేస్తున్నారు. సో చాలా ఇప్పుడు ఇదంతా ఒక ప్రాపర్ గా జరగలేదు. గ్రేట్ క్రికెటర్ రిటైర్మెంట్, సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ వి ఆల్ సెలబ్రేటెడ్ హిస్ రిటైర్మెంట్. అతని కోసం ప్రత్యేక సిరీస్ కండక్ట్ చేశారు. మొత్తం ఇండియన్ క్రికెట్ సంబంధించిన పెద్దలందరూ అక్కడ ముంబైలో అసెంబ్లీ అయ్యారు. సో ఇట్ వాజ్ ఏ మ్యాగ్నిఫిసెంట్ ఈవెంట్, సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ అని. కానీ తర్వాత ఎవరికి అలాంటి అవకాశం రాకుండా అయిపోయింది. అంటే బలవంతంగా రిటైర్ చేస్తున్నారేమో అని ఒక ఫీలింగ్ మాత్రం, అది అదొక ఫీలింగ్, బిట్టర్నెస్ అనేది ఫ్యాన్స్ లో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే సచిన్ అనే కాదు సార్, మీరు చూసే సౌరవ్ గంగూలీకి మంచి ఎగ్జిట్ వచ్చింది, అలాగే అనిల్ కుంబ్లేకి కూడా మంచి ఎగ్జిట్ వచ్చింది. అఫ్ కోర్స్ ద్రావిడ్ లక్ష్మణ్ ఇలాగే టూర్ మధ్యలో ఆస్ట్రేలియా తర్వాత అర్ధాంతరంగా వాళ్ళకి ఒక అన్సర్మోనియస్ ఎగ్జిట్ వచ్చింది. కానీ ఇది అశ్విన్ అశ్విన్కి అటువంటి పరాభవం ఎప్పటికీ నాకు గుర్తు, నేను మీ దగ్గర ప్రస్తావించాను. కంటతడి పెట్టుకున్నాడు అశ్విన్. వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. ఎక్కడైతే తన శరీరాన్ని, తన ఫెయిల్ అవుతున్న తన శరీరాన్ని పోరాడి ఒక డ్రాని తీసుకొచ్చాడో అదే గడ్డ మీద అన్సర్మోనియస్ ఎగ్జిట్. అంటే ఇంత క్రూయల్ గా ఉంటుంది ఆ గేమ్ కూడా. అయినో గేమ్ క్రూయల్ గా ఉంటుంది, కానీ అడ్మినిస్ట్రేటర్స్ కూడా ఇంత క్రూయల్ గా ఉంటుందా, అది ముఖ్యంగా మనలాంటి దేశంలో అని కూడా అనిపిస్తుంది. అదే ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కూడా చాలా గ్రేట్ లెజెండరీ క్రికెటర్స్. వాళ్ళకి ప్రాపర్ సెండ్ ఆఫ్ అనేది చాలా అవసరం. అలా కాకుండా ఇప్పుడు మనకి కలుగుతున్న ఫీలింగ్ ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళు రిటైర్ అయినట్టుగా మనకు అనిపించట్లేదు, ముగ్గురికి ముగ్గురు కూడా. ఇది చాలా ఇబ్బంది కలిగిస్తున్న విషయం. అంటే రిటైర్మెంట్ మన చేతిలో ఉండాలని లేదు. కొన్నిసార్లు వెన్ యూఆర్ నాట్ పర్ఫార్మింగ్, అది మీకు ఆ, మిమ్మల్ని డ్రాప్ చేయాల్సి ఉంటుంది. నో బడీ ఈస్ గ్రేటర్ దెన్ ది గేమ్. కానీ వీళ్ళ విషయంలో కొంత ఎక్సెప్షన్ తీసుకోవచ్చు. పర్టికులర్లీ మీరు ఇంగ్లాండ్ వెళ్తున్నప్పుడు, ఇంగ్లాండ్లోని అక్కడ టఫ్ కండిషన్స్ లో యూ నీడ్ ఎక్స్పీరియన్స్. యూ నీడ్ ఎక్స్పీరియన్స్. మరి అది లేకుండా ఇద్దరిని సడన్ గా పంపించి సడన్ గా కొత్త, మనం ఏంటంటే ఇప్పుడు ఇండియా ఏ టీం వెళ్తుంది 30 నుంచి వాళ్ళు అన్అఫీషియల్ టెస్ట్లు ఆడుతున్నారు. నన్ను అడిగితే ఇండియా ఏ టీంకి, ఇండియా సీనియర్ టీం విచ్ ఇస్ గోయింగ్ టు ప్లే టెస్ట్ మ్యాచ్ ఫ్రమ్ June 20 పెద్దగా తేడా ఉండే పరిస్థితి నాకు కనబడట్లేదు. అలాంటప్పుడు అంత వీక్ టీంతో మనం ఇంగ్లాండ్ లో 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్, అది చిన్న సిరీస్ ఏం కాదు. 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో మనం వి నీడ్ సమ్ ఎక్స్పీరియన్స్, వి నీడ్ సమ్ యూత్ఫుల్ విగర్, అన్ని కావాలి. సో అలాంటప్పుడు ఇండియా ఏకిని మామూలు ఇండియా సీనియర్ టీం కి తేడా లేకుండా ఉంటే ఆ, మరి పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఇంకొకటి, అంటే కొంచెం కాంట్రవర్షియల్ గా థింక్ చేస్తే, విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ కూడా
అంటే వీళ్ళు మామూలుగా చెప్పేటప్పుడు మేము రెడ్ బాల్ క్రికెట్ ఆడాలి, మా ఆశయం వైట్స్ వేసుకుంటే మా ఒళ్ళు పులకరిస్తుంది అది ఇది అని చెప్తూ ఉంటారు. కానీ రెడ్ బాల్ క్రికెట్కి అంత ప్రాధాన్యత ఇచ్చారనిపిస్తోందా గత 4-5 ఏళ్లలో? ఈసాలా కప్ నామదే లేకపోతే ఏమైంది? ఇప్పుడు బెంగళూరుకి ఐపీఎల్ రాకపోతే నష్టం ఏమైనా జరుగుతుందా? లేదా వేరే ఎవరో, కోహ్లీ కాతే ఎవరో ఒకళ్ళు బాగా ఆడి తీసుకొస్తారు కదా. నిజంగా వీళ్ళకి రెడ్ బాల్ క్రికెట్ మీద వీళ్ళు బలవంతంగా వీళ్ళ చేత రంజీలు ఆడిపించాల్సి వచ్చింది. అది కూడా మనం ఆ, వీళ్ళ వీళ్ళ సైడ్ నుంచి లోపంగా చూడకూడదా? డెఫినెట్ గా వాళ్ళిద్దరే కాదు, చాలా మంది ఇండియన్ క్రికెటర్స్ వర్ గిల్టీ ఆఫ్ నాట్ ప్లేయింగ్ డొమెస్టిక్ మ్యాచ్, నెగ్లెక్టింగ్ డొమెస్టిక్ మ్యాచెస్. కేవలం ఐపీఎల్ ఆడతాం మేము, ఇండియాకి ఆడతాం, మిగతా టైం అంతా కూడా మేము రిలాక్స్ అవుతాం అనేది అది ఏమాత్రం మంచిది కాదు. ఇప్పుడు ఫామ్ కోల్పోవడం తర్వాత ఇన్ జనరల్ ఇండియన్ టీమ్ టెస్ట్లో ఏ కొత్త ప్లేయర్స్ కూడా సరిగ్గా ఆడకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు డొమెస్టిక్ మ్యాచెస్ ఆడట్లేదు. వాళ్ళకి లాంగర్ వెర్షన్ అనేది కంప్లీట్ గా వాళ్ళకి దాంట్లో అనుభవం లేకుండా పోయింది. సో దే ఆర్ గిల్టీ, డెఫినెట్లీ దే ఆర్ గిల్టీ అబౌట్ ఇట్. బట్ దేవర్ ట్రైంగ్ టు మేక్ అమెండ్స్. ఇప్పుడు uh, చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సరే, బోర్డు ఒక మ్యాండేట్ ఇచ్చింది మీరు డొమెస్టిక్ ఆడాల్సిందే అని చెప్పి, కానీ బోర్డు కూడా మరి గతంలో కూడా చేసి ఉండాల్సింది. గతంలో కూడా బోర్డు షుడ్ హావ్ బీన్ సీరియస్, మచ్ మోర్ సీరియస్ అబౌట్ దే ప్లేయింగ్ డొమెస్టిక్ మ్యాచెస్. సో డొమెస్టిక్ మ్యాచెస్ కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అటు ప్లేయర్స్ ఇవ్వలేదు, అటు బీసీసీఐ కూడా ఇవ్వలేదు. వీళ్ళందరూ డొమెస్టిక్ మ్యాచెస్ అవాయిడ్ చేస్తున్నా కూడా దాంట్లో చూసి చూడనట్టుగా బోర్డు కూడా వ్యవహరించింది. సో దెర్ ఈస్ మిస్టేక్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్, అడ్మినిస్ట్రేటివ్ సైడ్ నుంచి ప్లేయర్ సైడ్ నుంచి కూడా మిస్టేక్ ఉంది. అందరూ కలిసి డొమెస్టిక్ క్రికెట్ ని పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు. దానికి మనం ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా మూల్యం చెల్లించుకుంటున్నాం. టెస్ట్ మ్యాచ్ లో మన ఫామ్ చాలా దారుణంగా మారిపోయింది. ఇక హోమ్ లో మనం ఎప్పుడు లేనిది న్యూజిలాండ్ చేతిలో 3-0తో ఓడిపోయాం. సో అలాంటి సిచ్యుయేషన్ వచ్చిందంటే ఐ థింక్ దానికి డొమెస్టిక్ క్రికెట్ నెగ్లెక్ట్ చేయడం ఒకటే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. సార్ అంటే మన సీనియర్ క్రాప్ తీసుకుంటే కోహ్లీ, ఆ, రోహిత్ శర్మ వీళ్ళతో పాటు కాస్త అటు ఇటుగా అశ్విన్ వీళ్ళతో పాటు కాస్త అటు ఇటుగా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పటికీ ఆడుతున్న వాళ్ళలో నాకు తెలిసి కేవలం కేఎల్ రాహుల్ అండ్ రవీంద్ర జడేజా మాత్రమే ఉన్నట్టున్నారు. షమీని కూడా పక్కన పెట్టే అవకాశం ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. వీళ్ళు కూడా నెక్స్ట్ లైన్ లో ఉంటారా మనం అనుకోవచ్చా? వీళ్ళని కూడా ఫైరింగ్ లైన్ లో ఉంటారు అనుకోవచ్చా? ఉండొచ్చు, ఎందుకంటే జడేజా యాజ్ ఆఫ్ నౌ హీస్ డూయింగ్ వెల్. ఖచ్చితంగా బ్యాటింగ్ కూడా అతను ఇంగ్లాండ్ లో గతంలో కూడా బాగా మంచి బ్యాటింగ్ చేశాడు జడేజా. అండ్ రాహుల్ ఇప్పుడు మొన్న రీసెంట్ ఆస్ట్రేలియా టూర్ లో ఓపెనర్ గా అతనికి మంచి సాలిడ్ టెక్నిక్ ఉంది. అండ్ హీ అతనికి ఒక ఫిక్స్డ్ పొజిషన్ ఇచ్చి నువ్వు గ్యారంటీగా టీంలో ఉంటావు అన్న కాన్ఫిడెన్స్ ఇస్తే రాహుల్ ఆల్వేస్ డూ వెల్. సో వీళ్ళు కొంతకాలం పాటు ఉంటారు. జడేజా కూడా చాలా ఫిట్ క్రికెటర్ కాబట్టి ఉంటారు. సో మనం అనుకున్నట్టుగా ఏంటంటే కొంత ఎక్స్పీరియన్స్ కూడా అవసరం. సో దాని కారణంగానే వాళ్ళు కొనసాగుతారు. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ కూడా ఉంటది. వాషింగ్టన్ సుందర్ బట్ మనకి కనిపిస్తుంది. రాహుల్ ఐ థింక్ విల్ ఓపెన్ విత్ జైస్వాల్ అని అనుకో. సార్ అంటే ఇప్పుడు మనకి ఎవరు నెంబర్ 4 అని మీ హూ ఇస్ ద రైట్ రిప్లేస్మెంట్? ఆ, మనకి నెంబర్ 4 అనేది గత 35 సంవత్సరాలుగా మనకి ఎక్స్ట్రాడినరీ ప్లేయర్స్ చూసాం. మనం మొదట 20 ఏళ్ల పాటు మనం 25 ఏళ్ల పాటు మనం సచిన్ టెండూల్కర్ చూసాం. తర్వాత విరాట్ కోహ్లీ. సో నెంబర్ 4 మనకి ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఆడడం, వాళ్ళు బ్రహ్మాండంగా కాంట్రిబ్యూట్ చేయడం చూసాం. సో అక్కడ ఒక పెద్ద వెలితి, చాలా ఒక జైగాంటిక్ హోల్ అక్కడ క్రియేట్ అయింది. దాన్ని ఎవరు ఫిలప్ చేస్తారనేది నా దృష్టిలో అయితే ఐ థింక్ శుభ్మన్ గిల్ ఇస్ ద రైట్ క్యాండిడేట్ అట్ నెంబర్ 4 అనిపిస్తుంది. ఎందుకంటే శుభ్మన్ గిల్ న్యూ బాల్ కి అగేన్స్ట్ గా కొంచెం అతనికి వీక్నెస్. అతను స్వయంగా అతనే ఓపెనర్ నుంచి నెంబర్ 3కి వచ్చాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ స్థానం ఖాళీ చేశాడు కాబట్టి నెంబర్ 4లో అతను రైట్ క్యాండిడేట్ ఏమో అని అనిపిస్తుంది. ఖచ్చితంగా నెంబర్ 4 అతను ఆడితే చాలా బాగుంటుంది. విరాట్ కోహ్లీ లాంటి ఒక సాలిడిటీ అతను నెంబర్ 4లో ఇచ్చే అవకాశం ఉంది. మనకి నెంబర్ 3లో వీ కెన్ హ్యావ్ ప్లేయర్స్ లైక్ సాయి సుదర్శన్ కానీ దేవదత్ పడికల్ ఇలాంటి ఆప్షన్స్ మనకు ఉన్నాయి. లేదా లెఫ్ట్ హ్యాండ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో రాహుల్ అండ్ జైస్వాల్ ఓపెన్ చేసి సాయి సుదర్శన్ అట్ నెంబర్ 3, శుభ్మన్ గిల్ అట్ నెంబర్ 4. సో ఆ ఇంపార్టెంట్ నెంబర్ 4ని మనం చాలా వరకు అనుకుంటున్నాం కదా. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ హ్యాస్ పాస్ ద బ్యాటన్ టు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ విల్ పాస్ ద బ్యాటన్ టు శుభ్మన్ గిల్ అనుకున్నాము. నెంబర్ 4లో శుభ్మన్ గిల్ ఆడిస్తే బాగుంటుంది నా పర్సనల్ థింక్. టెస్ట్ మ్యాచ్ క్రికెట్ లో ఇంకా శుభ్మన్ గిల్ పూర్తిగా అంటే వన్డేలో చాలా బాగా కుదురుకున్నాడు. వన్డేలో అతికినట్టు సరిపోతాడు.
T20s లో కూడా ఈ మధ్య హీఈస్ గ్రోయింగ్ అప్ ద లెవెల్, కానీ టెస్ట్ మ్యాచెస్లో ఇంకా తన స్టాంప్ అనేది వేసినట్టుగా లేడని అనిపిస్తుంది సార్ శుభ్మన్ గిల్. అంటే పొటెన్షియల్తో కంపేర్ చేస్తే, అంటే కెప్టెన్సీ భారం కూడా వేస్తే ఆ, అసలుకే మోసం వచ్చే అవకాశం ఉండదా? అంటే కెప్టెన్సీ భారంగా అతను ఫీల్ అవుతున్నట్టుగా లేదు. ఎందుకంటే గుజరాత్ టైటన్స్ కి లీడ్ చేస్తూ లాస్ట్ 2 సీజన్స్ నుంచి అతను స్కోర్ రన్స్. ఇండియా కూడా వైట్ బాల్ ఫార్మాట్ లో లీడ్ చేశాడు, బాగానే పర్ఫార్మ్ చేశాడు. సో అతను భారం కంటే కూడా అతను కెన్ హీ హోల్డ్ హిస్ ప్లేస్, ఎందుకంటే ఆస్ట్రేలియాలో అతను అన్ని టెస్ట్లు ఆడలేదు. అండ్ ముఖ్యంగా ఇంగ్లాండ్ లో ఆ మూవింగ్ బాల్ కి అగేన్స్ట్ గా అతను అంత ఎఫెక్టివ్ గా లేదు. ఇంగ్లాండ్ లో ఇప్పటివరకు 3 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు అతను. 3 టెస్ట్ మ్యాచ్ లో అతను హైయెస్ట్ స్కోర్ ఐ థింక్ ఇస్ జస్ట్ 28 అంత హైయెస్ట్ స్కోర్. సో ఇంగ్లాండ్ లో ఎప్పుడు ఈ నెవర్ స్కోర్ రన్స్ ఇన్ ఇంగ్లాండ్. సో అది డౌట్ అయితే ఉంటుంది. బట్ శుభ్మన్ గిల్ దగ్గర ఉన్న ఆ ఎబిలిటీ, ఆ టెక్నికల్ కాంపిటెన్స్, ఆ క్లాస్, దాంతో ఈ ఏవైతే వీక్నెస్ అని మనం అనుకుంటున్నామో, పర్టికులర్లీ అగేన్స్ స్వింగింగ్ అండ్ సీమింగ్ డెలివరీస్, దాన్ని ఓవర్కమ్ కాగలడేమో అని నాకు అనిపిస్తుంది. ఈ ఓవర్కమ్ కాగల ఎబిలిటీ అతని దగ్గర ఉందని చెప్పి మన బీసీసీఐ పెద్దలు అండ్ అక్కడ ఉన్న పవర్స్ ఎవరైతే ఇప్పుడు ఇండియన్ క్రికెట్ రూల్ చేస్తున్నారు, ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ అజిత్ అగార్కర్ ఆర్ గౌతమ్ గంభీర్, హూ ఈస్ కాలింగ్ ద షార్ట్స్, వీ డోంట్ రియల్లీ నో. వాళ్ళు కూడా అదే భావిస్తున్నారు, కెప్టెన్సీ అప్పగిస్తారని. శుభ్మన్ గిల్ ఈస్ గోయింగ్ టు బి ది నెక్స్ట్ ఇండియా టెస్ట్ కెప్టెన్ అనే విషయంలో మనకి ఇంతవరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు, కానీ అది దానికి ఇండికేషన్స్ అని అటే సూచిస్తుంది. సో అంత కాన్ఫిడెన్స్ పెడుతున్నారంటే దే ఆల్సో ఫీల్ దట్ ఈ కెన్ ఓవర్కమ్ దట్ వీక్నెస్. పర్టికులర్లీ అతను ఒక ఫ్లాట్ ట్రాక్ బుల్లీగానే ఉన్నాడు, కేవలం ఒక మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ లోనే మంచి బ్యాటింగ్ చేస్తాడు, కానీ అతనికి ఎబిలిటీ అయితే ఉంది, అతనికి ఎబిలిటీ అయితే ఉన్నది. సో అతను ఈ చిన్న చిన్న గ్లిచెస్ ఏమైనా ఉంటే వాటిని కవర్ చేసుకుని ఐ థింక్ రాగలడని చెప్పి నాకైతే నమ్మకం ఉంది ప్రస్తుతానికి. మరి ఇంకొక పాయింట్ ఏంటంటే, సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ స్టైల్ మార్చాడు ఇండియన్ క్రికెట్కి. అంటే ఆన్ ద ఫీల్డ్ కూడా ఒక కమాండింగ్ కెప్టెన్గా, ఒక లీడర్గా, లీడర్ ఆఫ్ ద ప్యాక్ లాగా తను ఒక కెప్టెన్సీ స్టైల్ని పూర్తిగా మార్చేశాడు. ఆ తర్వాత వచ్చి మీకు చూస్తే రాహుల్ ద్రావిడ్ని చూస్తే గ్రెగ్ చాపల్ నడిపిస్తున్నాడేమో అనే ఒక ఇంప్రెషన్ కలిగించేవాడు రాహుల్ ద్రావిడ్. దేనికంటే బికాస్ ఆఫ్ హిస్ లో డౌన్ నేచర్ అనమాట. ఇప్పుడు శుభ్మన్ గిల్ది కూడా అటువంటి నేచర్ కనిపిస్తుంది కదా. అంటే ఒక మిస్అండర్స్టాండింగ్ వెళ్ళే అవకాశం ఉండదంటారా? గౌతమ్ గంభీర్కి ఎప్పుడు కెప్టెన్ అవ్వాలి అనే ఒక పెద్ద కోరిక ఉండేది. అది ధోని కెప్టెన్ అయిపోయాడు, ఆ తర్వాత అందరికీ తెలిసిందే వెల్ డాక్యుమెంటెడ్ డ్రిఫ్ట్ బిట్వీన్ ధోని అండ్ గంభీర్. అంటే ఇప్పుడు ఒక రకంగా గంభీర్ సూపర్ కెప్టెన్ అయ్యే అవతారం ఎత్తే అవకాశం లేదనుకోవాలా ఇప్పుడు? గంభీర్కి క్యాప్టెన్సీ అంబిషన్స్ ఉన్న మాట నిజమే. ఈ కెప్టెన్ ఇండియా ఐ థింక్ 6 మ్యాచెస్ లో, 1 డేస్ లోనో, T20s లో కెప్టెన్ చేశాడు. మరి బట్ మీరు అన్నట్టుగా అతనికి అంబిషన్ ఉంది. రీసెంట్ గా అతని మీద చాలా ట్రోలింగ్ గురవుతున్నారు కదా. ఒక వీడియో కూడా నేను చూశాను, ఏంటంటే ఒక సిరీస్ ఓడిపోయాం మేము, ధోని కెప్టెన్, నేను వైస్ కెప్టెన్. అయితే ఆ ఓడిపోయిన సిరీస్ తర్వాత కెప్టెన్ ని మార్చిన వాళ్ళు వైస్ కెప్టెన్ గా నన్ను తీసేసి నా ప్లేస్ లో విరాట్ కోహ్లీని వైస్ కెప్టెన్ చేశారని చెప్పి తన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చూశాను. సో అది ఉండొచ్చు, అంటే కెప్టెన్ అవుదాను కాదు. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు గంభీర్ హ్యాస్ బికమ్ సుప్రీమో ఆఫ్ ఇండియన్ క్రికెట్ ఏమో అనిపిస్తుంది. హాస్ నౌ బికమ్ మోర్ దెన్ ఏ కోచ్ ఫర్ ఇండియన్ టీమ్. ఎందుకంటే సీనియర్లు ఎవరు లేరు అక్కడ. అశ్విన్ లేడు, రోహిత్ లేడు, విరాట్ కోహ్లీ లేడు. సో అందరూ పెద్దగా ఇన్ఫ్లుయెన్షియల్ క్యారెక్టర్స్ ఎవరు లేరు. ఇప్పుడు గంభీర్ మాటే శాసనం అవుతుంది ఇండియన్ క్రికెట్ లో. మీరు అన్నట్టుగా శుభ్మన్ గిల్ జూనియర్ క్రికెటర్ కెప్టెన్ అవుతారని ఎవరు అనుకోలేదు. సో గంభీర్ విల్ కాల్ ద షాట్స్. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ లో తీసుకున్న నిర్ణయాలు, అంటే ఫుట్బాల్ లో మేనేజర్స్ ఉంటారు, కోచెస్, మేనేజర్స్, వాళ్ళు ఫీల్డ్ బయట నుంచి ఉండి దే టేక్ ఆల్ ద డెసిషన్స్. దే దే యాక్చువల్లీ దే ఆర్ ది రియల్ క్యాప్టెన్స్. వాళ్ళకి అక్కడ అలా కనిపిస్తారు. అలాగే ఇప్పుడు క్రికెట్ లో కూడా గంభీర్ ఒక నాన్ ప్లేయింగ్ కెప్టెన్ గా మారిపోయే పరిస్థితి నాకు కనిపిస్తుంది. సో గంభీర్కి ఆ సర్వాధికారాలు కట్టబెట్టినట్టుగా ఉన్నారు బీసీసీఐ వాళ్ళు. నువ్వు సీనియర్స్ అందరిని పంపించేస్తే ఏం పర్వాలేదు. అయితే ఐరన్ ఏంటంటే ఇక్కడ ది సేమ్ గంభీర్ ఆ, ఇదే విషయంలో ధోని సీనియర్లందరినీ తప్పించాడు, మమ్మల్ని అందరినీ తప్పించేసి జూనియర్స్ తో ఆ, అతని అధికారాన్ని కన్సాలిడేట్ చేసుకున్నాడు, ఇండియన్ టీమ్ తన పట్టు కన్సాలిడేట్ చేసుకున్నాడు అని చెప్పి గంభీర్ వాజ్ ప్రొటెస్టింగ్ ఫర్ సో సచ్ ఎ లాంగ్ లాంగ్ టైం. ఇప్పుడు మరి గంభీర్ చేస్తుంది కూడా అదేనేమో అని అనిపిస్తుంది మనకి ప్రస్తుతానికైతే.
సార్ ఇప్పుడు కాసేపు శుభ్మన్ గిల్ కాకుండా ఎవరు కెప్టెన్ అంటే ప్లాన్ బి ఆప్షన్ అంటే గంభీర్ని సూపర్ కెప్టెన్ లా కాకుండా టీంని కానీ ఆన్ ఫీల్డ్ ఆఫ్ ఫీల్డ్ రెండు వైపులా కమాండ్ చేయగలిగే పర్సన్ ఎవరు లేరంటారా? అంటే మేబీ కొంత ఒక సర్టన్లీ నాట్ కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ అయితే మరింత మరింతగా ఆ, అధికారం చెలాయించే అవకాశం ఉంది. రిషబ్ పంత్ అంత ఈజీగా ఈజ్ హార్డ్ నట్, నో డౌట్. ఈజ్ ఆల్సో, అతను కూడా ఢిల్లీ బాయ్ కదా. ఢిల్లీ బోత్ ఆర్ ఢిల్లీ బాయ్స్. ఢిల్లీ బాయ్స్ ఆర్ జనరలీ లిటిల్ బిట్ అగ్రెసివ్. అంత ఈజీగా వాళ్ళు లొంగే ప్రసక్తి ఉండదు. రిషబ్ పంత్ క్యాన్ డూ ఇట్. అందుకే రిషబ్ పంత్ కాకుండా ఇప్పుడు శుభ్మన్ గిల్ ని కెప్టెన్ చేస్తున్నారు. అంటే అదొక్కటే కారణం కాదు, మాట వింటాడనే కాదు. శుభ్మన్ గిల్ చాలా బ్యాలెన్స్డ్ పర్సన్. రిషబ్ పంత్ కాస్త ఆ దుందుడుకుతనం ఉంది. మనం ఒక ఐపీఎల్ మ్యాచ్ లో కూడా చూసింది ఏంటంటే అంపైర్ నిర్ణయంతో సాటిస్ఫై అవ్వక నో బాల్ ఇవ్వట్లేదని చెప్పి ఆల్మోస్ట్ ఈ వాక్డ్ ఆఫ్ ఫ్రమ్ ద మ్యాచ్. సో అలాంటి ఒక కొంచెం తొందరపాటు, ఆ దుందుడుకుతనం అనేది అతని విషయంలో, అతని క్యాప్టెన్సీలో విషయంలో కనిపించినట్టుగా ఉంది. అందుకే ఇప్పుడు మీరు చూస్తే 2020 నుంచి చూస్తే రిషబ్ పంత్ ఈజ్ అవర్ హైయెస్ట్ స్కోరర్ ఇన్ టెస్ట్ మ్యాచెస్. అతను చేసిన రన్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా చేయలేదు. కేఎల్ రాహుల్ ఎవరు చేయలేదు. 2020 నుంచి హీఈస్ అవర్ #1 టెస్ట్ బ్యాట్స్మెన్ అంటే రన్స్ ప్రకారం తీసుకుంది. సో హీ షుడ్ బి ది ఆటోమేటిక్ చాయిస్. కావాలి యాక్చువల్గా అయితే. కానీ రిషబ్ పంత్ విషయంలో ఎందుకనో మన బీసీసీఐ పెద్దలు అంత కీన్ గా ఉన్నట్టుగా లేరు. ఇంకా శ్రేయస్ అయ్యర్ ఒక ఆప్షన్ ఉంటుంది. శ్రేయస్ అయ్యర్ ఏంటంటే శ్రేయస్ అయ్యర్ కి గంభీర్ కి కూడా సరైన ఈక్వేషన్ లేదు. ఇద్దరు కలిసి కేకేఆర్ కి టైటిల్ గెలిపించి పెట్టారు ఐపీఎల్. కానీ ఆ తర్వాత క్రెడిట్ అంతా గంభీరే తీసుకున్నాడని ఒక ఫీలింగ్ శ్రేయస్ అయ్యర్ లో మనకి కనిపించింది. అందుకే ఈ కేమ్ అవుట్ ఆఫ్ కేకేఆర్. వాళ్ళిద్దరి మధ్య అసలు ఈ కారణంగా అసలు శ్రేయస్ అయ్యర్ మళ్ళీ ఇండియన్ టీంలోకి, టెస్ట్ టీంలోకి వచ్చే అవకాశం ఉంటుందా లేదని కూడా కొంచెం సందేహంగానే ఉంది. అండ్ బుమ్రా ఇస్ దేర్ ఆఫ్ కోర్స్. బుమ్రా గతంలో కూడా లీడ్ చేశాడు. మన రీసెంట్ గా ఆస్ట్రేలియాలో కూడా 2 టెస్టులు అతనే క్యాప్టెన్ చేశాడు. బుమ్రాతో ప్రాబ్లం ఏంటంటే అతను ఆల్రెడీ బోర్డుకి చెప్పినట్టున్నాడు, నేను ఈ సిరీస్ లో 5 టెస్ట్ మ్యాచ్లు మొత్తం ఆడట్లేదు నేను అని క్లియర్ గా చెప్పినట్టుగా ఉన్నాడు. సో కెప్టెన్ ఎప్పుడైతే మీకు త్రూఅవుట్ ద సిరీస్ అవైలబుల్ ఉండడం, అతని ఇంజరీ కన్సర్న్స్ కూడా ఉంటాయి కాబట్టి బుమ్రా విషయంలో వాళ్ళు ఒక ఫుల్ టైం కెప్టెన్ గా బుమ్రాని కన్సిడర్ చేయట్లేదని మనకు అనిపిస్తుంది. సో సెలక్షన్ ఇప్పుడు చూస్తుంటే ఏంటంటే ఇప్పుడు పరిస్థితిలో శుభ్మన్ గిల్ ఇన్ ఆల్ లైక్లీహుడ్ విల్ బికమ్ కెప్టెన్ అండ్ రిషబ్ పంత్ ఈజ్ లైక్లీ టు బి ది వైస్ కెప్టెన్. అతను డిప్యూటీగా ఉండే అవకాశం కనిపిస్తుంది. టెస్ట్ క్రికెట్ లో మనము అంటే 2000 తర్వాతనే ఎన్నో సంక్షోభాలు చూసాం సార్ టీమిండియాకి. అంటే ఫ్యాబ్ 4 అర్ధాంతరంగా రిటైర్ అయిన తర్వాత కూడా ఇంత వీక్ గా లేదేమో అనిపిస్తుంది నాకు. అంటే ఒక అనిశ్చితి. యా డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ప్రజెంట్ క్రాప్ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్సిస్టెంట్ గా ఆడట్లేదు. ఇప్పుడు వాళ్ళ ఫోకస్ గతంలోకి ఇప్పుడు తేడా ఏంటంటే వాళ్ళ ఫోకస్ అంతా ఐపీఎల్ మీద, వైట్ బాల్ క్రికెట్ మీద ఉంది. ఎందుకంటే ఈవెన్ కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్ హూ ఇస్ నాట్ ఎంటైర్లీ సూటెడ్ ఫర్ T20 ఫార్మాట్, అతను కూడా ఏమంటున్నాడంటే మళ్ళీ నేను T20 ఇండియా టీంలో ప్లేస్ సంపాదించాలి అని చెప్పి అతను ఒక కసి మీద ఉన్నాడు. సో వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఐపీఎల్ మీద, తర్వాత ఈ వైట్ బాల్ క్రికెట్ మీద ఉంది. ఈ రెడ్ బాల్ క్రికెట్ మీద అంత ఫోకస్. అందుకే మనం విరాట్ కోహ్లీని ఎందుకు మనం తలుచుకుంటున్నాం అంటే విరాట్ కోహ్లీ ఆల్వేస్ గేవ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు టెస్ట్ క్రికెట్. టెస్ట్ క్రికెట్ కి అతను చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అంబాసిడర్స్ ఫర్ టెస్ట్ క్రికెట్. సో టెస్ట్ క్రికెట్ ఎలా ఆడాలి, గెలవడానికి ఆడాలి, తర్వాత ఆ ఇంటెన్సిటీ కంప్లీట్ గా మెయింటైన్ చేయాలి, ఆ కసితో ఆడాలి త్రూఅవుట్ 5 days అనే ఒక ఫీలింగ్ తీసుకొచ్చింది విరాట్ కోహ్లీ. కానీ ఇప్పుడు ప్రెసెంట్ క్రాప్ ఆఫ్ యంగ్స్టర్స్ కి టెస్ట్ మ్యాచ్ల మీద అంత ఫోకస్ ఉన్నట్టుగా లేదు. మెయిన్ గా వాళ్ళకి ప్రాబ్లం ఏమవుతుందంటే దే ఆర్ ప్లేయింగ్ సో మచ్ ఆఫ్ క్రికెట్ నవ్ డేస్. టెస్ట్ మ్యాచ్లు ఆడినప్పుడు ఇట్లా 5 రోజులు ఆడాలి, 5 మ్యాచ్ల సిరీస్ ఆడాలి. దట్ టేక్స్ లాట్ ఆఫ్ టోల్ ఆన్ దేర్ బాడీ. సో ఇంత లాంగ్ ఫార్మాట్ ఇంత ఆడాలి, ఇన్ని రోజులు ఆడితే తర్వాత వాళ్ళ రికవరీ చాలా లేట్ అవుతుంది. సో టెస్ట్ మ్యాచ్లు వీలైనంత అవాయిడ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఫీలింగ్ కూడా కలుగుతుంది. భవిష్యత్తులో మనం చూస్తాం, ఇప్పుడే ప్రస్తుతానికి అయితే చూడలేదు, భవిష్యత్తులో చాలా మంది యంగ్ క్రికెటర్స్ టెస్ట్ ఫార్మాట్ నుంచి చాలా యంగ్ ఏజ్ లో రిటైర్ అయిపోయి దే మైట్ కాన్సన్ట్రేట్ ఆన్ ది ఐపీఎల్ లీగ్ అండ్ వైట్ బాల్ క్రికెట్. అది కూడా మనం త్వరలో చూసే అవకాశం కనిపిస్తుంది. అంటే సార్ ఇది మనం కొని తెచ్చుకున్నది కాదా? దేనికంటే మనం ఇప్పుడు మీరు చూస్తే ఐపీఎల్ కి ప్రాధాన్యత ఇస్తూ ఈ రెడ్ బాల్ టీమ్ ని సెలెక్ట్ చేస్తున్నాము. ఇండియా ఏ తరపున ప్రపంచం అంతా టూర్ చేస్తున్న టీముని నిజంగా అనామకులుగానే ఉంచేస్తున్నాం. ఎన్నో టీం మనకి ఇండియా ఏ టీం అనేది ఎక్కడెక్కడైతే మనకి
ఆస్ట్రేలియాలో కానీ, ఇంగ్లాండ్లో కానీ, ఐర్లాండ్లో కానీ, సౌత్ ఆఫ్రికా, ఇలాగ వెస్టిండీస్, ఇలా అన్ని ప్లేసెస్లో టూర్ అవుతూ ఉంటుంది. అక్కడ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసిన వాళ్ళని టెస్ట్ టీంలోకి తీసుకురాకుండా ఐపీఎల్ లేదా వన్డే క్రికెట్, లేదా వాడికి ఏమైనా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా, లేదా మంచి పిఆర్ టీం ఉన్నా, మంచి టాటూలు ఉన్నా, ఇలాంటి క్రైటీరియా పెట్టుకుని టెస్ట్ టీంలోకి సెలెక్ట్ చేయడం అనేది అంటే ఈ ప్రాబ్లమ్ బీసీసీఐ క్రియేట్ చేసిందిలా కనిపించట్లేదా? నేను దాంతో పూర్తిగా అయితే ఏకీభవించాను. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ల విషయంలో మెరిట్ మీద జరుగుతుంది సెలక్షన్. అంటే ఆల్రెడీ మనం చూసాం గతంలో ఉమ్. సర్ఫరాజ్ ఖాన్కి అవకాశం ఇచ్చారు, దేవదత్ పడిక్కల్కి అవకాశం ఇచ్చారు. సో అట్లా పూర్తిగా అలా కొంత ఉంటుంది, కొంత వైట్ బాల్ క్రికెట్ మీద. ధ్రువ్ జురేల్ వచ్చాడు. ధ్రువ్ జురేల్ బికాస్ పర్ఫార్మ్ వెల్ ఇన్ ఐపీఎల్. అతనికి సడన్ గా, బట్ అతని దగ్గర ఆ టాలెంట్ ఉంది. అతను ఆడగలడు, డిఫెన్స్ కూడా బాగా ఆడతాడు, కావాలంటే అగ్రెసివ్ గా కూడా ఆడగలడు. ఈ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. అతను ఆడిన 4-5 టెస్ట్ లో అతను చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు న్యూజిలాండ్. ఈవెన్ ప్రతి టెస్ట్ లో ఈ ప్లేడ్ యాజ్ ఏ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా కూడా ఆడాడు. ఆ, సో అది కంప్లీట్ గా నేనైతే దాన్ని ఏకీపించాను. ఏ టూర్ లో చేసిన వాళ్ళు కూడా అవకాశం ఇస్తున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మీకు అభిమన్యు ఈశ్వరన్ లాంటి వాళ్ళు, అతను యాక్చువల్ గా టెస్ట్ మ్యాచ్ లోకి వచ్చిండాడు ఆస్ట్రేలియా టూర్ లో. బట్ అతను ఏ మ్యాచెస్, ఏ టూర్ టెస్ట్ మ్యాచ్లు జరిగినప్పుడు ఆస్ట్రేలియాలో అతను ఫెయిల్ అయ్యాడు. అయితే అందరికి చాలా మంచి రికార్డు ఉంది. సో ఏ టూర్ పర్ఫార్మెన్సెస్ ని పూర్తిగా కన్సిడర్ చేయట్లేదు, పక్కన పెడుతున్నారని అయితే నేనైతే అది దాంతో ఏకీపించాను. ఓకే సార్, చూద్దాం సార్. అసలు నెక్స్ట్ అంటే ఇప్పుడైతే ఒక టీం అయితే వస్తుంది. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? సడన్ గా డౌన్ చేసుకుంటున్నారా, లేకపోతే ఫ్యాన్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఏ- ఆ, ఇంగ్లాండ్ టూర్ లో మన టీం గెలుస్తుంది, చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అనే భ్రమలు అయితే నాకు ఏం మాత్రం లేవు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఈ ఒక్క టూర్ గానే కాదు, మనం ఇంగ్లాండ్ లో ఎప్పుడు కూడా వీఆర్ ఆల్వేస్ బీన్ ఫౌండ్ వాంటింగ్. అందులో ఇంత లాంగ్ సిరీస్ మనం ఎప్పుడు వాళ్ళు 5 మ్యాచ్ల సిరీస్ ఆడుతున్నాం అంటే ఆ, దాంట్లో మనకి డెఫినెట్ గా మన వీక్నెస్ అగేన్స్ట్ ది మూవింగ్ బాల్ ఇండియాకి ఎప్పుడు ఉంది. అది ట్రెడిషనల్ వీక్నెస్. అది దట్ దే విల్ ఎక్స్ప్లాయిట్. దాంట్లో మనకి ఎలాంటి సందేహం లేదు. ఈవెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉన్నా కూడా మన ఫేవరెట్స్కి ఎప్పుడు వెళ్ళే అవకాశం లేదు ఇంగ్లాండ్కి. ఇప్పుడు యంగ్ టీంతో ఇంకా మన ఛాన్సెస్ మరింత తగ్గిపోయే అవకాశం ఉంది. సో ఎలాంటి భ్రమలు అయితే ఏం లేవు. బట్ ఇఫ్ దే డూ వెల్, వాళ్ళకి ఏంటంటే నథింగ్ టు లూజ్. వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు. మనం ఇప్పుడు ఎలా అనుకుంటున్నాం వాళ్ళు పెద్దగా బాగా పర్ఫామ్ చేయాలని. సో ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి యంగ్స్టర్స్ బాగా పర్ఫామ్ చేస్తే, ఇప్పుడు ఐ ఫీల్ దట్ సంబడి లైక్ సాయి సుదర్శన్, ఇలాంటి వాళ్ళకి అవకాశం వచ్చే పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో ఈ యంగ్స్టర్స్, అలాగే జైస్వాల్ విల్ బి ప్లేయింగ్ హిస్ ఫస్ట్ సిరీస్ ఇన్ ఇంగ్లాండ్. సో ఇలాంటి వాళ్ళు కనుక షైన్ అయితే ఏమని చెప్పలేం కదా. వాళ్ళు బాగానే పర్ఫామ్ చేయాలి. ఈవెన్ ఇఫ్ ఇండియా లూజ్ 3-1, 3-1 అయినా కూడా నేను ఐ విల్ సే దట్ ఈ యంగ్ టీమ్ బాగానే పర్ఫామ్ చేసిందని అనుకోవడానికి ఆస్కారం. అలా కాకుండా ఒక టెస్ట్ మ్యాచ్ కూడా గెలవకుండా ఓడిపోతే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి. బట్ అట్లీస్ట్ ఒక టెస్ట్ గెలిచి 3-1తో ఓడిపోయినా కూడా వీ కెన్ టేక్ ఇట్, వీ కెన్ సే దట్ దిస్ టీమ్ హెస్ డన్ రీజనబుల్లీ వెల్ అని అనుకోవడానికి అవకాశం. ఏదేమైనా ఒక కొండ ఒరిగింది, ఒక శిఖరం నేట మునిగింది. విరాట్ కోహ్లీ నిజంగా మళ్ళా ఇటువంటి క్రికెటర్ కన్చూప్ మేరలో కూడా కనిపించట్లేదని చెప్పాలండి. దేనికంటే సచిన్ టెండూల్కర్ తన చివరి కెరీర్ చివరి అంశాల్లో మనకి విరాట్ కోహ్లీ తలుకుమని మెరిశాడు. ఇప్పుడు అంత లెవెల్లో కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్లేయర్ అయితే అంటే 100% కనిపించట్లేదు. శుభ్మన్ గిల్ కొంతవరకు విరాట్ కోహ్లీ ఇస్ వన్స్ ఇన్ జనరేషన్ ప్లేయర్ కదా. విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ మనం ఆ, అతన్ని లోటు ఇంకోటి తీరుస్తారని అనుకోవడం చాలా కష్టం. వన్స్ ఇన్ జనరేషన్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. టెస్ట్ క్రికెట్ కి ఇచ్చిన కమిట్మెంట్, తర్వాత అతను ఇచ్చిన ఇంపార్టెన్స్, తర్వాత అతని క్యాప్టెన్సీ చాలా వరకు ఇగ్నోర్డ్ ఆస్పెక్ట్ అది. అతను టెస్ట్ మ్యాచ్ లో మాత్రం ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ క్యాప్టెన్స్ ఎవర్ హ్యాడ్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. So, విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ లేట్ గా టెస్ట్ మ్యాచ్ లోకి వచ్చాడు, కానీ రోహిత్ శర్మ కూడా లెఫ్ట్ హిస్ మార్క్ యాజ్ ఎ టెస్ట్ కెప్టెన్ అండ్ యాజ్ ఎ టెస్ట్ బ్యాట్స్మెన్. సో అలాగే అశ్విన్ గురించి కూడా చెప్పాలంటే, అశ్విన్ మనకి మ్యాచ్ విన్నర్. మనం ఇండియాలో ఆ, ఇన్ని మ్యాచ్లు గెలిచా, మన టెస్ట్ మ్యాచ్ రికార్డ్ ఇంత బాగుంది అంటే దానికంతా కూడా అశ్విన్ అవర్ హీరో ఇన్ టెస్ట్ మ్యాచెస్. అతను ఆడిన అన్నాళ్ళు కూడా. సో వాళ్ళ ముగ్గురి ఆప్షన్స్ ఖచ్చితంగా మనం ఫీల్ అవుతాం. ఆ, అంత ఈజీగా ఆ లోటుని, ఒక పెద్ద లోటు క్రియేట్ అయింది ఇండియన్ క్రికెట్ లో. ఆ లోటుని భర్తీ చేయడం అనేది అంత ఈజీ అయ్యే పరిస్థితి లేదు.
లోటును భర్తీ చేయలేము. విరాట్ కోహ్లీ అయితే టీంలో ఉండడు. కానీ స్పిరిట్ ఆఫ్ విరాట్ కోహ్లీతో టీం ఆడి ఫైట్ ఇస్తుందని, ఎటువంటి పిచ్చి పిచ్చి కాంట్రవర్సీస్ అవి రాకుండా, ఈ సూపర్ కెప్టెన్లు లేదా డమ్మీ కెప్టెన్లు అనేటువంటి రాకూడదు, మనం మళ్ళీ మాట్లాడకూడదు అని గట్టిగా కోరుకుందాం సార్. థ్యాంక్ యూ అండి.